సాధారణంగా ఒక నానుడి అందరి నోట్లో ఉంటుంది. స్కూల్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎంప్లాయీస్ అవుతారని, బ్యాక్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు ఎంప్లాయర్స్ అవుతారని. సాధారణంగా చాలా స్కూల్స్లో బ్యాక్ బెంచెస్లో లేట్గా వచ్చేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. రీసెంట్గా కేరళలో ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యి హల్చల్ చేస్తోంది. స్తనార్థి శ్రీకుట్టన్ అని చెప్పి ఈ మూవీ అన్నమాట. అసలు ఈ మూవీలో మెసేజ్ ఏంటి? నో మోర్ బ్యాక్ బెంచర్స్. అసలు బ్యాక్ బెంచెస్ అనే కాన్సెప్టే తీసేద్దామని చెప్పి ఆ సినిమాలో అసలు పిల్లల్ని ఎందుకు బెంచీల వారీగా కూర్చోబెట్టాలి? హార్స్ షూ షేప్లో, అంటే యూ షేప్లో ఎందుకు కూర్చోబెట్టకూడదు? మనం చూస్తే కనుక ఏన్షియంట్ గ్రీక్ సిటీ స్టేట్స్లో కూడా సోక్రటీస్, ప్లేటో, అరిస్టోటిల్ వీళ్ళందరూ కూడా సెమీ సర్కిల్ షేప్లో పిల్లల నుంచి మధ్యలో టీచర్ ఉండేవాళ్ళు. టీచర్కి అందరి మీద ఫోకస్ ఉంటుంది. అందరినీ వాళ్ళ క్రెడెన్షియల్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ వల్నరబిలిటీస్ కూడా ఐడెంటిఫై చేసే ఆ కెపాసిటీ టీచర్కి ఉంటుంది అనమాట. అంటే సెమీ సర్కిల్ కానీ హార్స్ షూ యూ షేప్లో కానీ పిల్లల్ని కూర్చోబెడితే చాలా వరకు టీచర్ ఫోకస్ అందరి మీద ఉంటుంది. దాంతోపాటు పిల్లల అటెన్షన్ కూడా పూర్తి స్థాయిలో ఉంటుంది అనమాట.